క్షణం 1991లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. శ్రీ దుర్గా ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. శివ అనూహ్య విజయం తర్వాత రామ్ గోపాల్ వర్మ నుండి వచ్చిన ఘన విజయం సాధించిన చిత్రం. చిత్రకథ నిజకాలం కొన్ని గంటలు లేదా రోజులుగానే తీసుకొని కొన్ని సంఘటనల కూర్పుతో కొత్త తరహా చిత్రీకరణకు తెలుగు సినిమాకు పరిచయం చేసిన చిత్రం. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. లోకి వెళితే ఒక అమ్మాయి సత్య హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఒక దొంగ ఇన్స్పెక్టర్గా నాటకమాడి సూట్ కేసును కొట్టేస్తాడు. ఫొటోస్ కోసం స్టూడియోకి వెళ్తేతో పాటు బ్యాగ్లోకి క్లిక్ రూమ్ రసీదు వస్తుంది. రసీదు కోసం రౌడీ నాయర్ శ్రీదేవి వెంట పడతాడు. చందు వారికి అడ్డుపడతాడు. వీళ్ళ నుంచి తప్పించుకొని అడవిలోకి వెళ్తారు. అడవిలో కూడా పోలీసులు రౌడీలు వెంటపడటంతో నగరానికి వస్తారు. అక్కడి నుండి కాక్లూమ్ రసీదుకో ₹1,00,00,000 ఉన్న బ్యాగ్ను తీసుకుంటారు. బ్యాగ్ను పోలీసులకు అందిస్తారు. వీలో వెంకటేష్, శ్రీదేవి, పరేష్ రావల్, రామిరెడ్డి, బ్రహ్మానందం, నర్సింగ్ యాదవ్, హేమ, బాబు, శోభన్, కృష్ణారావు ముఖ్య నటీనటులు. ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారు, అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము. మూవీలో చందు పాత్రలో నటించిన వెంకటేష్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయసు 64 సంవత్సరములు. మూవీలో సత్య పాత్రలో నటించిన శ్రీదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 24 ఫిబ్రవరి 2018లో దుబాయ్లో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 54 సంవత్సరములు. మూవీలో నాయర్ పాత్రలో నటించిన పరేష్ రావల్ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయసు 70 సంవత్సరములు. మూవీలో ఇన్స్పెక్టర్ యాదవ్ పాత్రలో నటించిన రామిరెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 14 ఏప్రిల్ 2011లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 52 సంవత్సరములు. మూవీలో సరళ పాత్రలో నటించిన హేమ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 57 సంవత్సరములు. మూవీలో నర్సింగ్ పాత్రలో నటించిన నర్సింగ్ యాదవ్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 31 డిసెంబర్ 2020లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 57 సంవత్సరములు. స్టోర్ మేనేజర్ పాత్రలో నటించిన బ్రహ్మానందం గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయసు 69 సంవత్సరములు. మూవీలో నాయర్ అసిస్టెంట్ పాత్రలో నటించిన శోభన్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 6 జనవరి 2008లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 40 సంవత్సరములు. మూవీలో ఉన్గన్ పాత్రలో నటించిన జాక్ గౌడ్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 8 జనవరి 2000లో ముంబైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 42 సంవత్సరములు. మూవీలో పక్కింటి బాబాయ్ పాత్రలో నటించిన వరు వైరల్ కృష్ణారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 18 ఆగస్టు 2002లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు.
ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 73 సంవత్సరములు. మూవీలో రౌడీ పాత్రలో నటించిన మాణిక్ ఇరానీ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 1991లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 38 సంవత్సరములు.